మనకి ఆహ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అణు పరీక్షలు చేశారు మొదటిది. ఆ తర్వాత వాజ్పేయి గారు ఉన్నప్పుడు. అప్పుడు ఆ తర్వాత కూడా మన కమ్యూనిస్టులు గోడల మీద రాసేవారు. అణ్వస్త్రాలు లేవు గాని అణ్వస్త్రాలు కావాలా అంటూ. వాళ్ళు చైనా నా మాట అనరు. రష్యా నా మాట అనరు. అదేంటి వీళ్ళ దృష్టిలో రష్యా, చైనా బాగా భోజనం పెట్టేసేసి పంచపక్ష పరమాణాలు పెడతాయని. ఆ 2 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కాక కానీ తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానం వైపుకి వాళ్ళు వెళ్ళాక గాని కమ్యూనిస్ట్ సిద్ధాంతం వేస్ట్ అని ఇప్పటికి కూడా తెలీదు వీళ్ళకి. అది పక్కన పెడదాం. ఆ మాట నిజం. ఓ పక్కన తిండికి ఖర్చు పెట్టాలా? అణ్వస్త్రాలకు ఖర్చు పెట్టాలా? అంటే తిండి తింటూ మనం ప్రశాంతంగా ఉండాలంటే మన శత్రువు మన మీదకి ఊరుకూరికినే రాకూడదు. భయపడాలా? మన జోలికి ఎందుకు లేరా బాబు వీడు శక్తివంతుడు అనేది. ఆ భయానికి ఒక ఆయుధమే అణ్వస్త్రం. అంతే తప్పించి అణుబాంబులు ఉన్నాయని రోజు ఏసుకోరు. అమెరికా దగ్గర అణుబాంబులు రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఉన్నాను. ఆ రోజున జపాన్ మీద వేసిన తర్వాత అణుబాంబులు లేవేంది దాని దగ్గర. వందల కొద్దీ ఉన్నాయి. రష్యా దగ్గర లేవే. ఎందుకు వాడట్లేదు? వాడితే పెను విధ్వంసం జరుగుతుంది కాబట్టి. చైనా దగ్గర ఉన్నాయి. ఎందుకు వాడట్లేదు? అంటే పెను విధ్వంసం జరుగుతుంది కాబట్టి. కానీ అది ఉండటం వల్ల శత్రువు భయపడుతున్నాడు. ఇండియా కూడా అట్లాంటిదే. ఇది నేను పెట్టిన టైటిల్‌కి ఈ పదానికి ఏంటి సంబంధం అంటారా? గల్ఫ్ దేశాలు చేస్తున్న తప్పదే. కోట్ల, కోట్ల, కోట్ల రూపాయల డబ్బులు. వచ్చిన దాన్ని ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళ జనానికి పంచుతుంటారు సంక్షేమం పేరుతో. రెండోది అమెరికాలో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ తమ రక్షణ తీసుకెళ్ళి అమెరికా చేతిలో పెట్టేశారు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా వాళ్ళని రక్షించగలిగిందా? ఇరాన్ కొడుతున్న దెబ్బల నుంచి వాళ్ళని రక్షించగలిగిందా? రెండవది సొంత సైన్యాలు లేవు. ఆ ఉన్నది ఈ మధ్యనే ట్రైన్ చేసుకొస్తున్నారు. వాళ్ళు కూడా పీస్ సైన్యమే. వాళ్ళు యుద్ధాల్లో అనుభవించే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఒక దేశం ఎంత డబ్బులు ఉన్నదన్నది కాదు. వెనిజులా దగ్గర కూడా డబ్బులు కుప్పలు తెప్పలు ఉంది. కమ్యూనిస్ట్ దేశమే. ఎందుకు ఫెయిల్ అయింది? దేశం దగ్గర తిండి ఉన్నా లేకపోయినా సైన్యం లేకపోతే దేశాన్ని కాపాడుకోవడం కష్టం. అదే డబ్బులు ఉంటే సైన్యం ఉంటే స్ట్రాంగ్‌గా ఉంటే ఎంత దరిద్రపు దేశమైనా బతికేయగలదనడానికి ఉత్తర కొరియా సాక్ష్యం. అట్లాగే స్ట్రాంగ్ సైన్యం లేకపోతే డబ్బులు లేకపోతే ఏమైపోతారనడానికి సాక్ష్యం ఓ ఆఫ్ఘనిస్తాన్, ఒక వెనిజులా. ఇప్పుడు గల్ఫ్ దేశాలు తేల్చుకోవాల్సింది అది. డబ్బులు ఉండటం కాదు, గొప్ప నగరాలు కట్టుకోవడం కాదు. ఒక్కసారి విధ్వంసం జరిగితే ఇక రేపు పెట్టుబడి పెట్టేవాడు ఉండడు. దారుణమైన పరిస్థితులు. సొంత సైన్యం ఉండాలి. స్ట్రాంగ్ ఆయుధాలు ఉండాలి. అప్పుడు నీతి చెప్పు. అదేదో ఇతంది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటది. నాగబాబు తండ్రి పాత్ర వేసినటువంటి ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ముందు విలన్ని చితక్కొట్టి అప్పుడు చెప్తాడు శాంతి గురించి. బలమేంటో తెలియకుండా చెప్తే బలహీనుడిగా చూస్తారు. ముందు నీ బలం నిరూపించి ఆ తర్వాత నీతి చెప్పు. అణ్వస్త్రం తయారు చేశాక భారత్ చెప్పిన మాట వింటున్నారు. అణ్వస్త్రం లేకముందు భారత్ చెప్తే వెటకారం చేసేవాళ్ళు. ఇది గల్ఫ్ దేశాలు తెలుసుకోవాల్సిన పాఠం.